హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మంచి పాట పాడి వాక్య రూపంలోకి మిమ్మల్ని తీసుకొని పోతా. నేను కూడా వస్తా మీతో పాటు, ఓకేనా? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. ఫ్రెండ్స్, ఈ పాట మధురమైన పాట, కానీ నీ సాధ్యమైనది ఏముంది? సర్వాధిపతి యేసయ్య, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినయ్యా. ఇది ఒక పాట, కానీ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతింతుము అనే గానంలో నేను మీకు ఇలా శరణాలు, ఆ పాటలో అయితే కాదు, ఇది వేరే పాట. మరణపు ముళ్ళును విరిచిన సర్వాధిపతి యేసయ్య, పాపిని క్షమించగలిగిన నిన్నే నమ్మియున్నానయ్యా. అంతే కదా, ఈ లోకంలో మనము ఏ పాపమన్నా చేయని దేవుడే క్షమిస్తాడు. దేవుడు అన్నాడు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, త్రాగుపోతులు, దొంగలు నా పరలోక రాజ్యానికి చేరరు అని. కానీ ఆ దొంగలు, వ్యభిచారులు, పట్టబడిన స్త్రీలు ఎవరైనా సరే పాపాలు ఒప్పుకొని, దేవుని ముందు పాపం ఒప్పుకొని క్షమాపణ అడిగి దేవుని రక్షణ రక్తంలో, శరీరంలో పాలు పొందులు పొందుకునే ప్రతి ఒక్కరూ, పురుషుడైతేమి స్త్రీ అయితేమి, దేవుని రాజ్యం తప్పక చూస్తారు. విశ్వాసంతో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. కనుక వీరందరూ ఈమె పాపి అని అందరూ రాళ్ళేస్తున్నప్పుడు, మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి, ఏ దోషము లేని వారు ఎవరో పలకండి. మనిషిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా అని దేవుడు ప్రశ్నిస్తే అందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ పాపం చేస్తూనే ఉంటున్నారు. ఏ పాపము? నాలిక అబద్ధం, చూపు చూసే పాపం, ఒక అల్లరితో కూడిన ఆటపాటలు, రోడ్లమ్మట తిరుగుతాం మనం, సినిమా పోస్టర్లే, ఒక్కొక్క వ్యక్తులు బళ్ళు మీద ఎలా వెళ్తున్నారు, పైన మీద చెయ్యలేసుకొని, అది ఒక మోహపు చూపు చూస్తే పాపం. అలా అనేకమైన పాపాలు మన కళ్ళతో చూస్తూనే ఉంటున్నాము. కానీ అది కూడా పాపమే అని మనకు తెలుసు, దేవుడు చెప్పాడు కాబట్టి. కానీ సూర్యుడు అస్తమించేటప్పుడు ఉండే మన ప్రార్థన, సూర్యుడు అస్తమించినాక, ఇది ఇప్పుడు నైట్ పూట మనం చేసుకునే ప్రార్థనలో దేవుణ్ణి పశ్చాత్తాపంతో అడుగుతాం. ఉదయం కాలం నుంచి నా కనుదృష్టి దేని వెనకపోయిందో ప్రభువా, నన్ను దయతో క్షమించివేయి, నన్ను నీ రాజ్యంలో చేర్చుకోవటానికి నా హృదయాన్ని, నా మనసుని, నా నాలుకని, నా చూపుని కడిగివేయి. నేను పాపినని నీ ముందు ఒప్పుకొని నీ రక్తంలో పాలు పొందుతుండగా నన్ను క్షమించివేయి ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతిరోజు దినదినము మనం ఏమైనా చేస్తే పాపాలే కాదు, చేయకపోయినా పాపమే. కొంతమంది అంటారు, నేనేం చేశాను, అబ్బే నాకెందుకు వస్తాయి అంటారు. అట్లా కాదు, దేవుని రాజ్యం చూడాలి అంటే ఈ చూపుతో చూసే ప్రతి చూపు
పాపపు చూపు అయితే పాపం. నువ్వు పొద్దాకైతే బైబిల్ చదవుగా, పొద్దాకైతే దేవుని ధ్యానంలో ఉండగా పని బాటలు ఉంటాయి. మన పని బాటలకు మనం వెళ్తాం, అక్కడ అనేకమైనవి ఉంటాయి. ఏడాదికింద నన్ను చూడండి, నేనే ఉండలేక ఒక్కోసారి సినిమా పాటలు కూడా పెట్టేస్తాను వీడియోల్లో. దేవుడు పాటలు పాడతా, సినిమా పాటలు పాడతా, దేవుణ్ణి పశ్చాత్తాపంతో అడుగుతా, దేవుడు నన్ను క్షమించాడని నమ్ముతూ. ఎందుకంటే మంచి నేలను పడిన విత్తనాల వల్లే నన్ను మొలకెత్తించు ప్రభువా అని దినదినం మనం అడుగుతా. హృదయ శుద్ధి గలవారు ధన్యులన్నావు ప్రభువా, నన్ను నా హృదయం శుద్ధి చేయి ప్రభువా, నన్ను ధన్యురాలను చేయి ప్రభువా అని మీరు కూడా అలా అడగండి. క్షమాపణ దొరికిద్ది, తప్పకుండా దొరికిద్ది. ఎందుకంటే మనము ఇంద్రలోకంలో పరలోకంలో ఏమి లేము, మనుషులు తిరిగే జన సంచారంలో ఉన్నాం. మరీ కట్టేసుకుని కూర్చుంటే కూడా 5 ఏళ్ళు లోనకు పోవు. కష్టపడాలి, తినాలి. ఎంత కలెక్టర్ అయినా సరే బయటకు పోవాల్సిందే, ఎంత సీఎం అయినా సరే బయట తిరగాల్సిందే, ప్రజలను చూడాల్సిందే. సీఎం అయినా చూడాలి, కలెక్టర్ అయినా చూడాలి, ఎస్పీ అయినా చూడాలి, ఎస్ఐ అయినా చూడాలి, ఐజీ సారీ అయినా చూడాలి. ఎవరైనా సరే ప్రపంచాన్ని మట్టికి చూడాలా. వాళ్ళు మారు మనసు పొంది ఉంటే కూడా వాళ్ళు కూడా దినదినము ప్రభువా లోకాన్ని ఇప్పుడు దాకా మేము చుట్టి న్యాయోపాదాలు చేసి వచ్చాం కాబట్టి తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించు, ఒప్పులైతే నీ పరలోక రాజ్యంలో మమ్మల్ని లెక్కించు, మేము చేసిన మంచి కార్యములు అని వాళ్ళు కూడా అడగాల్సిందే. నిజమా కదా ఫ్రెండ్స్? ఓకేనా? నిజమని మీరు అందరూ అనుకుంటే నిజమే, వనజ కూడా చెప్పింది నిజమే అనుకుంటారు. ఓకేనా? అబ్బో ఏం చెప్పిందమ్మో అనుకోవద్దు. సినిమా పాటలు పెడతా, అదొక సైతాన్ క్రియ అనుకో, అంతే. ఇప్పుడు ఇంకొకటి చదువుతున్నా, 3 మ్యాటర్లు చదివి నేను ముగిస్తా. ఓకేనా? గాలిని నిర్మూలపరచిన సర్వాధిపతి యేసయ్య, సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మి ఉన్నానయ్యా. చూసావా? సృష్టిని శాసించగలిగిన యేసయ్య, నిన్నే నమ్మి ఉన్నానయ్యా. దీనుల చెంతను నిలిచిన సర్వాధిపతి యేసయ్య, స్వస్థత చేకూర్చగలిగిన నిన్నే నమ్మి ఉన్నానయ్యా. అదే కదా బాధల్లో సాధల్లో. నేను మొన్న మీ అంకులకు బాగలేకపోతే ఎట్టేడ్చాను, అలా మన బాధల్లో మనకి యేసై తోడుండాడు అనుకుంటాం. ఒక్కోసారి సంతోషం వస్తే యేసైనే మర్చిపోతాం. తల్లి తండ్రి మరచిన నిన్ను నేను మరుగున అన్నాడు. సచ్చిన వాణిని లేపిన సర్వాధిపతి యేసయ్య, నిత్య జీవమును చూపిన నిన్నే నమ్మి ఉన్నానయ్యా. చచ్చిపోయింది ఎవరు? లాజరు. సమాధిలో నుండి లేపాడు లాజరును. అలాగా చచ్చిన నన్ను, చచ్చిన వాణిని కూడా లేపావంటే మనం కూడా చచ్చిపోయినట్టే. ప్రతిదినం మళ్ళీ లేపుతాడు, తెల్లారి లేపుతాడు. ఈరోజుని ఈ సమయాన్ని చూడని ప్రజలు ఎంతోమంది అంటారు నా యేసయ్య. నాకైతే ధన్యతను దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మనం ఎలా అయితే దేవుణ్ణి అడుగుతామో ప్రతి దినము అడగండి, పొందుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ నచ్చినట్లయితే, నా మాటలు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. అందరికి ప్రైజ్ లార్డ్. ఓకేనా? బాయ్.